హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దొంగ సన్యాసి. ఈ కథ చందమామ మాసపత్రికలో 1948 సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంచికలలో ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు బి వేణుగోపాల్ గారు. ఈ కథకి బొమ్మలు అందించిన వారు చిత్రా గారు. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక దేశాన్ని ఒక రాజు రాణి పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం కలగలేదు. వారసులు లేకుండానే చనిపోవలసి వస్తుందేమోనని వాళ్ళు చాలా దిగులు పడ్డారు. వాళ్ళు మొక్కని దైవం, చెయ్యని పూజ లేదు. ఇక యజ్ఞాలకి, యాగాలకి, బైరాగి చిట్కాలకి అంతే లేదు. ఇన్ని చేసినా పాపం వారికి సంతానం కలగలేదు. ఆ రాజు తన ఇతర సిబ్బందితో పాటు ఒక ఆడగుర్రాన్ని, ఒక ఆడ కుక్కని కూడా పెంచుతున్నాడు. ఆ రొంటి యందు రాజుకి రాణికి మిక్కిలి ప్రేమ. అదేం చిత్రమో గాని ఆ రెండింటికి కూడా ఎంతకాలానికి సంతానం కలగలేదు. రాజుకి రాణికి తమ సంగతి, వాటి సంగతి చూసేసరికి చాలా దుఃఖం వచ్చింది. ఒక రోజున రాజు తన రాజ్యంలోనూ ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లోనూ ఇలా చాటింపు వేయించాడు. తనకి, తను పెంచుతున్న గుర్రానికి, కుక్కకి సంతానం కలిగే ఉపాయం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని. ఈ చాటింపు విని భూత వైద్యులు, మంత్రగాళ్ళు, బైరాగులు ఎంతో మంది వచ్చారు. ఒకరు రక్షరైకు కట్టిపోయారు, మరొకరు ఏదో భస్మం మంత్రించి ఇచ్చారు, ఇంకొకరు ఏవో మంత్రాలు పఠించమన్నారు, మరొకరు ఏవో యజ్ఞాలు, యాగాలు చేయమన్నారు. ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసిపోయారు. రాజు ఆశతో అన్నీ చేసి చూశాడు. కానీ ఏమీ ఫలితం కనిపించకపోయేసరికి చాలా నిరాశ చెందాడు. ఇది జరిగిన ఒక వారం రోజులకి రాజుగారిని చూడ్డానికి ఒక సన్యాసి వచ్చి సంతానం కలగడానికి తను ఒక ఉపాయం చెప్తానన్నాడు. రాజుకి అప్పటికే సన్యాసులంటే కొంచెం కూడా నమ్మకం లేకుండా పోయింది. కానీ ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆశ చొప్పున సన్యాసిని లోపల ప్రవేశపెట్టమన్నారు. సన్యాసి రాజు ఎదుటికి వచ్చి, రాజా, నేను మీకు 9 మాత్రలు ఇస్తాను. ఒక్కొక్కరికి 3 మాత్రలు చొప్పున రాణికి, గుర్రానికి, కుక్కకి వేయించండి. 3 నెలలు పూర్తయ్యేసరికి రాణి ఒక చక్కటి మగపిల్లవాణ్ణి కంటుంది. గుర్రానికి ఒక పిల్ల పుడుతుంది, కుక్కకి ఒక పిల్ల పుడుతుంది. ఆ రోజు మొదలు మళ్ళీ 1 నెల పూర్తి కాగానే అలాగే 3కి సంతానం కలుగుతుంది. ఇంకో నెల పూర్తయ్యేసరికి మళ్ళీ అదే విధంగా 3కి సంతానం కలుగుతుంది. మొత్తం మీద ఈ మాత్రలు వేసుకున్న రోజు మొదలు 5 నెలలు పూర్తయ్యేసరికి మీకు 3 కుమారులు కలుగుతారు. గుర్రానికి 3 పిల్లలు పుడతాయి, కుక్కకి 3 పిల్లలు పుడతాయి. ఇలా కలిగిన మీ అందరి సంతానం 3 ఏళ్లు పూర్తయ్యేసరికి పెరిగి పెద్దవుతారు. కానీ అని ఇంకేమో చెప్పబోయాడు. ఇంతవరకు సన్యాసి చెబుతున్న సంగతులు అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుండడం చేత రాజు ఆశతో నోరు తెరుచుకొని వింటున్నాడు. సన్యాసి కాని అనేసరికి ఒక్కసారిగా రాజు కంగారు పడి, కానీ ఏమిటి అని అడ్డు తగిలాడు. మరేమీ లేదు, పైన చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి 3 చొప్పున సంతానం కలుగుతుంది కదా. నేను మళ్ళీ 3 ఏళ్లు పూర్తి కాగానే మీ దర్శనానికి వస్తాను. అప్పుడు మీ కుమారుల్లో ఒకరిని, గుర్ర పిల్లల్లో ఒకదాన్ని, కుక్క పిల్లల్లో ఒకదాన్ని నాకు ఇవ్వాలి. ఏ కుమారుణ్ణి, ఏ గుర్ర పిల్లని, ఏ కుక్క పిల్లని ఇచ్చినా నాకిష్టమే. ఇందుకు మీరు ఒప్పుకుంటే నేను మీకు మాత్రలు ఇవ్వగలను అన్నాడు సన్యాసి. ఇంతే కదా, నీ చలవ వల్ల సంతానం కలగాలే గాని నీకివ్వడానికి మాకేమి అభ్యంతరం ఉంటుంది? అదీగాక ఒక్కొక్కరినే కదా నీవడిగింది. ఆ ఒకరు కూడా మా ఇష్టం వచ్చిన వాళ్ళనే ఇవ్వమంటివి. అందువల్ల నీ కోరిక ప్రకారం 3 ఏళ్ల తర్వాత వచ్చి 3 తీసుకుపోవచ్చు అన్నాడు రాజు. సన్యాసి 9 మాత్రలు రాజుకిచ్చి వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళగానే రాజు 3 మాత్రలు రాణికిచ్చి మిగతావి
3 గుర్రానికి 3 కుక్కకి వేయించాడు. 3 నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని రాజు రోజులు లెక్క పెడుతూ కూర్చున్నాడు. చివరికి 3వ నెల పూర్తయిన మరునాడు రాణికి ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు. గుర్రానికి ఒక పిల్ల పుట్టింది. కుక్కకి ఒక పిల్ల పుట్టింది. రాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది. రాజు మళ్ళీ రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. నెల ఎప్పుడు పూర్తవుతుందా అని. నెల రోజులు ఇట్లే గడిచిపోయినాయి. మళ్ళీ రాణికి పిల్లవాడు పుట్టాడు. గుర్రానికి పిల్ల పుట్టింది. కుక్కకి పిల్ల పుట్టింది. మరో నెల పూర్తయ్యేసరికి సన్యాసి చెప్పి వెళ్ళిన ప్రకారం 3వసారి అదే విధంగా రాణికి, గుర్రానికి, కుక్కకి సంతానం కలిగాయి. ఇప్పటికీ రాజుకి పూర్తిగా సంతోషం కలిగింది. తన రాజ్యం అంతటా ఈ శుభవార్త చాటింపు వేయించాడు. దానాలు, ధర్మాలు, ఉత్సవాలు, విందులు ఎంతో వైభవంగా జరిపించాడు. రోజులు గడిచిన కొద్దీ రాజు 3 కుమారులు త్వరగా పెరగసాగారు. వాళ్లతో పాటే గుర్రపు పిల్లలు, కుక్క పిల్లలు కూడా పెరగసాగినాయి. రాజుకు సంతోషంతో పాటు పెద్ద దిగులు కూడా పట్టుకుంది. 3 ఏళ్లు పూర్తి కాగానే ఆ సన్యాసి వస్తాడు. నేను ఒప్పుకున్న ప్రకారం అతనికి నా ముద్దుల కొడుకుని, గుర్రపు పిల్లని, కుక్క పిల్లని ఇవ్వాల్సి వస్తుందే అని. ఇదివరకల్లా రోజులు లెక్కలు పెడుతూ రాజు ఇప్పుడు 3 ఏళ్లు త్వరగా గడవకుండా ఉంటే బాగుండునే అనుకోవటం మొదలుపెట్టాడు. కానీ కాలం ఆగుతుంది గనకన చూస్తుండగానే 3 ఏళ్లు ఇట్టే గిర్రున తిరిగిపోయినాయి. 3వ ఏడు పూర్తయిన మర్నాడు సన్యాసి మళ్ళీ రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అన్నమాటను నెరవేర్చమని రాజును అడిగాడు. అప్పుడు రాజుకి 3 ఎవరిని ఇవ్వడమా అని సందేహం కలిగింది. రాణిని సలహా అడిగాడు. మన తర్వాత మన పెద్ద కుమారుడే కదా వారసుడు, అందుకని వాణ్ణి ఇవ్వడానికి వీల్లేదు. మన పెద్దవాడికి కూడా మనలాగే సంతానం కలగకపోతే అప్పుడు మన 2వ వాడే కదా వారసుడు, కనుక వాణ్ణి కూడా ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల ఎటొచ్చి మనం ఇచ్చుకోగలిగిందల్లా ఆఖరి వాణ్ణే. అలాగే గుర్రపు పిల్ల, కుక్క పిల్లల విషయంలో కూడా చేద్దాం అని సలహా చెప్పింది రాణి. సరేనని రాజు తన 3వ కుమారుణ్ణి, 3వ గుర్రపు పిల్లని, కుక్క పిల్లని సన్యాసికి సమర్పించి సాగనంపాడు. ముందు సన్యాసి, అతని వెనకనే గుర్రం మీద రాజకుమారుడు, గుర్రం వెనకనే కుక్క బయలుదేరారు. వాళ్ళు అలా పోయి చివరికి ఒక ఎత్తైన కొండ మీదకి చేరుకున్నారు. కొండ దిగువన ఒక లోయ, ఆ లోయలో ఒక కోట ఉన్నాయి. సన్యాసి ఆ కోటను చూపుతూ రాజకుమారుడితో అన్నాడు, ఆ కనిపించేదే నా ఇల్లు. నేను నిన్ను ఇప్పుడు ఈ కొండ మీదనే వదిలి వెళతాను. నువ్వు నా ఇంటికి చేరుకోవాలి. నా ఇంటి బయట వాకిలి దగ్గర ఒక మేక కట్టేసి ఉంటుంది. ఆ దగ్గరలోనే ఒక గడ్డి మోపు ఉంటుంది. నువ్వు ఆ గడ్డి మోపును మేక ముందు వెయ్యాలి. ఇది మొదటి పని. ఈ పని చేసి గాని నువ్వు ఇంటి ఆవరణలో అడుగు పెట్టకూడదు. ఈ పని చేసి నువ్వు ఇంటి ఆవరణలోకి వెళితే అక్కడ నీకు కొన్ని కోళ్లు కనిపిస్తాయి. ఆ దగ్గరలోనే కొంత ధాన్యం ఉంటుంది. నువ్వు ఆ ధాన్యం కోళ్ల ముందు చల్లాలి. ఇది 2వ పని. ఈ 2 పనులు చేసి నేను తిరిగి వచ్చే వరకు నా ఇంట్లో ప్రవేశించకుండా బయటి ఆవరణలో కనిపెట్టుకొని ఉండాలి. అలా కాకుండా ఇంట్లో ప్రవేశించబోయావంటే నువ్వు, నీ గుర్రం, నీ కుక్క 3 ఒక్కసారిగా చస్తారు అని చెప్పి సన్యాసి కొండ దిగి త్వరగా వెళ్ళిపోయాడు. పాపం రాజకుమారుడికి ఏం చేయాలో తోచలేదు. ఏ దారిన పోతే సన్యాసి ఇంటికి చేరుకోగలడో తెలియలేదు. కానీ దేవుడి మీద భారం వేసి బయలుదేరాడు. దారిలో ఎన్నో గుట్టలు, మిట్టలు, వాగులు దాటవలసి వచ్చింది. చాలా కష్టాలు పడి అన్నీ దాటాడు. అలాగే మరికొంత దూరం వచ్చేసరికి రాజకుమారుడి దారికి ఒక వెడల్పాటి కాలువ అడ్డు వచ్చింది. కాలువకి అవతలి వైపు కొంత దూరంలో కోట కనిపించింది. కోట కనిపించేసరికి రాజకుమారుడికి మనసు స్థిమితపడింది. కానీ కాలువ దాటడం ఎట్లా? కొంతసేపు ఆలోచించాక రాజకుమారుడికి ఒక ఉపాయం తట్టింది. తను గుర్రం మీద ఎక్కాడు. కుక్కని ఒళ్ళో కూర్చోపెట్టుకుని గుర్రాన్ని అదిలించాడు. గుర్రం వాయువేగంతో కాలువ అవతలి ఒడ్డుకు దూకింది. కాసేపు విశ్రాంతి తీసుకొని రాజకుమారుడు కోట వాకిలి దగ్గరికి పోయాడు. సన్యాసి చెప్పినట్టుగానే కోట గుమ్మం దగ్గర ఒక మేక, ఆ దగ్గరలోనే ఒక గడ్డిమోపు కనిపించినాయి. రాజకుమారుడు గడ్డిమోపు మేక ముందు పడేశాడు.
మోపు కింద పడి పడ్డంతోటే అది 3 తోడేళ్లుగా మారింది. రాజకుమారుడి వెంట ఉన్న వేటకుక్క ఒక్కసారి ఆ తోడేళ్ల మీదకి దూకింది. 3 తోడేళ్లు అమాంతం మేక మీద పడి దాన్ని నోట కరుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా కొండవైపుకు పరిగెత్తిపోయినాయి. తర్వాత రాజకుమారుడు ఇంటి ఆవరణలో ప్రవేశించాడు. సన్యాసి చెప్పినట్లుగానే అక్కడ 3 కోళ్లు, దగ్గరలోనే ధాన్యం కనిపించాయి. రాజకుమారుడు ధాన్యం కోళ్ల ముందు చల్లాడు. ధాన్యం నేల మీద పడ్డంతోటే 3 పిల్లులుగా మారింది. కుక్క మళ్లీ వాటి మీదకు దూకింది. 3 పిల్లులు చేరి కోళ్లని నోట కరుచుకొని కొండవైపుకు పరిగెత్తిపోయినాయి. పై 2 వింతలు చూసేసరికి రాజకుమారుడికి కోటలో ప్రవేశిస్తే ఏమి వింత జరుగుతుందో కూడా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. కాని 3 ఒక్కసారి చస్తారు అని సన్యాసి భయపెట్టడం వల్ల రాజకుమారుడికి కోటలో ప్రవేశించడానికి మొదట ధైర్యం చాలలేదు. కానీ అంతకంతకి ఏమి వింత జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం జాస్తి కాసాగింది. అందువల్ల ఏమైతే అదవుతుంది అని ధైర్యం తెచ్చుకొని రాజకుమారుడు గుర్రాన్ని, కుక్కని ఆవరణలో వదిలి కోటలో ప్రవేశించబోయాడు. రాజకుమారుడు కోట తలుపులు తోసి లోపల ప్రవేశించాడు. అది ఒక పెద్ద విశాలమైన మహలు. అంతా చీకటి గబ్బగయ్యంగా ఉంది. కన్ను పొడుచుకున్న దారి ఏమాత్రం కనిపించడం లేదు. అయినా రాజకుమారుడు తడుముకుంటూ ధైర్యంగా నడక సాగించాడు. అలా పోగా పోగా చివరికి అతనికి ఒక గది కనిపించింది. గది తలుపులు వేసి ఉన్నాయి. కానీ తాళం వేసే బెజ్జంలోంచి సన్నని కాంతి బయటికి వస్తుంది. ఆ కాంతి వల్ల దారి ఇప్పుడు కొంచెం తెలుస్తూ ఉంది. రాజకుమారుడు ఎకాఎకిని గది తలుపు తోసుకొని లోపల ప్రవేశించాడు. గదిలో ఒక హంసతూలికా తల్పం ఉంది. దానిమీద ఒక అప్సరస లాంటి కన్య నిద్రపోతూ ఉంది. రాజకుమారుడు ఆమెను లేపుదామని కాలితో నేల మీద తన్ని చప్పుడు చేశాడు. కాని ఆమె లేవలేదు. రాజకుమారుడు దగ్గరికి పోయి చెయ్యి వేసి లేపాడు. కాని ఆమె లేవలేదు. మరోసారి గట్టిగా తట్టి చూశాడు. అప్పటికీ ఆమె లేవలేదు. ఇంతలో రాజకుమారుడి దృష్టి ఆ కన్య చెవిలో ఉన్న ఒక తెల్ల గులాబీ పువ్వు మీద పడింది. రాజకుమారుడు ఆ పువ్వును తీశాడు. పువ్వు తీసివేయగానే ఆ కన్య ఒక్కసారిగా లేచి కూర్చుంది. రాజకుమారుడు, ఆమె ఒక్క నిమిషం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. తర్వాత ఆమె రాజకుమారుణ్ణి అడిగి అతను అక్కడికి ఎలా వచ్చింది, ఏం జరిగింది అంతా తెలుసుకుంది. తర్వాత రాజకుమారుడు ఆమెని తన సంగతి చెప్పమని కోరాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పడం మొదలెట్టింది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సన్యాసి నిజానికి సన్యాసి కాడు. వాడొక మాయలమారి రాక్షసుడు. అతను మనుష్యుల గుండెకాయలను తిని జీవిస్తాడు. ఏ మనిషిని పడితే ఆ మనిషిని చంపలేడు. అతను చెప్పిన పని ఎవరైతే చెయ్యము అని అంటారో వాళ్లనే అతను చంపగలడు. అతను చెప్పే పనులు చాలా భయంకరంగానూ కష్టంగానూ ఉంటాయి గనక ఎవరూ చెయ్యమంటారు. అట్లా అన్నవారిని చంపి వాళ్ల గుండెకాయ తింటాడు. ఒకవేళ ఎవరైనా అతను చెప్పిన పని చేయగలిగారంటే వాళ్లకు ఇంకో పని, అది చేస్తే ఇంకో పని, ఇలా ఒకదానికంటే ఒకటి కఠినంగా ఉండే పనులు చెప్తాడు. ఇన్ని పనుల్లో ఏదో ఒక పని అయినా ఆ వచ్చిన వాళ్ళు మేము చెయ్యము అనేటంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళు అలా అనగానే అతనికి వాళ్ళని చంపగల శక్తి వస్తుంది. ఇప్పటికి చాలామంది దురదృష్టవంతులు ఇతని చేతిలో చనిపోయారు. నేను కూడా ఒక గొప్ప రాచబిడ్డనే. నీ మాదిరిగానే నన్ను కూడా ఈ రాక్షసుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చాడు. కానీ నా అదృష్టవశాత్తు అతనికి నా మీద ప్రేమ కలిగింది. అందుచేత అందర్నీ చంపినట్లు నన్ను చంపలేదు. అతను బయటికి వెళ్ళేటప్పుడు ఈ తెల్ల గులాబీ పువ్వు నా చెవిలో పెడతాడు. అది కూడా ఒక మాయ పువ్వే. అది నా చెవిలో పెట్టగానే నేను ఒళ్ళు తెలియకుండా ఇలా పడుకుండిపోతాను. అతను మళ్ళీ తిరిగి వచ్చి పువ్వు తీసే వరకు ఇలాగే పడుకుంటాను. ఇంక కాసేపట్లో అతను తిరిగి వస్తాడు. అతను వచ్చేసరికి నువ్వు పువ్వును నా చెవిలో పెట్టి నీవు వెళ్ళి మళ్ళీ బయటి ఆవరణలో కూర్చుని ఉండాలి. ఇక పో అని చెప్పింది. రాకుమార్తె చెప్పిందంతా వినేసరికి రాజకుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే పోతాను. కానీ ఈసారి అతను
ఏ పని చెబుతాడో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసును, ఈసారి అతను నిన్నొక చీకటి గదిలోకి తీసుకుపోతాడు. ఆ గదిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. నిన్ను ఆ గోతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయమంటాడు. నేను చెయ్యను అని నీవు అంటే గనక నిన్ను చంపే శక్తి అతనికి వస్తుంది. అందుకని నువ్వు అలాగే ప్రదక్షిణం చేస్తావు. చీకట్లో అతను నీ వెనకనే వచ్చి నిన్ను గోతిలోకి తోస్తాడు. తిండి తిప్పలు లేక గోతిలో వాడివి గోతిలోనే చస్తావు. అప్పుడు నీ గుండెకాయ తింటాడు అని చెప్పింది రాజకుమార్తె. అలాగైతే అపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా నాకు చెప్పగలవా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. అతను నిన్ను గదిలోకి తీసుకువెళ్ళి గోతి చుట్టూ తిరగమంటాడు. అప్పుడు నువ్వు, ఈ చోటు నాకు కొత్త, పైగా ఈ చీకట్లో నేను గోతి చుట్టూ ఎలా తిరగగలను? కానీ నువ్వు ముందు దారి చూపుతుంటే నీ వెనకనే నేను వస్తూ అలాగే 3 సార్లు ప్రదక్షిణం చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే ముందు నడుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నీ కత్తితో సమయం చూసి అతన్ని పొడువు. ఒకవేళ చేయలేకపోయినా ఇవాళ్టికి నీ గండం గడుస్తుంది. రేపు ఏం పని ఇస్తాడో ఈ రాత్రి నేను అతన్ని అడిగి తెలుసుకుంటాను. రేపు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ సంగతి తెలుసుకో. ఇప్పుడు అతను వచ్చే వేళ అయింది. పువ్వు నా చెవిలో పెట్టి వెళ్ళిపో అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు అలాగే గులాబీ పువ్వును తిరిగి రాజకుమార్తె చెవిలో పెట్టాడు. ఆమె వెంటనే స్పృహ తప్పి ఇదివరకిట్లాగానే పడుకుండిపోయింది. రాజకుమారుడు బయటకు వచ్చి ఆవరణలో కూర్చున్నాడు. మరి కాసేపటికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. ఈ మారు అతను అదివరకటిలాగా సన్యాసి వేషంలో రాలేదు. అతని అసలు రాక్షస రూపంలో వచ్చాడు. రాజకుమారుడు ఇంకా బ్రతికే ఉండటం చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆశ్చర్యాన్ని బయటికి కనపరచకుండా రాజకుమారుణ్ణి తన వెంట ఒక చీకటి గదిలోకి తీసుకుపోయాడు. రాజకుమార్తె చెప్పినట్లుగానే రాక్షసుడు రాజకుమారుణ్ణి గోతి చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు. అలాగే ప్రదక్షిణం చేస్తాను, కానీ ఈ చోటు నాకు అసలే కొత్త. అందులో ఇక్కడ అంతా చీకటి గబ్బగయ్యంగా ఉంది. దారి నాకు కొంచెం కూడా తెలియడం లేదు. అందుకని ముందు నువ్వు దారి చూపుతూ నడువు. నీ వెనకనే నేను వస్తాను అన్నాడు రాజకుమారుడు. తన పాచిక పారనందుకు రాక్షసుడు మనసులో చాలా విచారించాడు. అయినా చేసేది లేక అలాగే ముందు దారి చూపుతూ నడిచాడు. రాజకుమారుడు అతని వెనకనే కత్తి సిద్ధంగా పుచ్చుకొని నడుస్తున్నాడు. కానీ రాక్షసుడు చాలా తొందరగా తిరగడం వల్ల రాజకుమారుడు అతన్ని అందుకోలేకపోయాడు. అందువల్ల అనుకున్నట్లు రాక్షసుడిని పొడవలేకపోయాడు. ఎలాగైతేనేం ఆ రోజుకి గండం గడిచి బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత రాక్షసుడు రాజకుమారుణ్ణి అక్కడే వదిలేసి రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారే వరకు రాజకుమారుడు అక్కడే చీకట్లోనే ఉండిపోయాడు. తెల్లవారింది. రాక్షసుడు మళ్లీ సన్యాసి వేషం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే రాజకుమారుడు ఎకాఎకిని రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీశాడు. ఆమె లేచి కూర్చొని, ఏమి జరిగింది రాత్రి అని అడిగింది. నీవు చెప్పినట్లే చేశాను, కానీ అతను చాలా తొందరగా నడిచాడు. అందువల్ల నీ ఉపాయం ప్రకారం అతన్ని పొడవలేకపోయాను. ఎలాగైతేనేం నీ దయ వల్ల బ్రతికాను. ఈసారి ఏం పని చెబుతాడో కనుక్కున్నావా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. సాయంత్రానికి అతను తిరిగి వస్తాడు. రాగానే నిన్ను ఒక పెద్ద హాల్లోకి తీసుకుపోతాడు. ఆ హాల్లో ఒక సింహాసనం ఉంటుంది. అతను దాని మీద కూర్చొని నిన్ను తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమంటాడు. అప్పుడు నువ్వు, అయ్యా, నేను గొప్ప వంశాన పుట్టిన సంగతి మీకు తెలిసిందే కదా. ఈ రోజు వరకు ఆ వంగి వంగి దండాలు పెట్టడం అంటే ఏమిటో నేను ఎరగను. మీరు కనుక అలా చేసి చూపెడితే తర్వాత నేను అలాగే చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే 3 సార్లు వంగి దండం పెడతాడు. ఈ 3 సార్లలో మంచి సమయం చూసి నీ కత్తితో అతని తల నరికివెయ్యి అని సలహా చెప్పింది రాజకుమార్తె. రాజకుమారుడు సంతోషించి పువ్వు ఆమె చెవిలో పెట్టి తను వెళ్ళి మళ్లీ చీకటి గదిలో కూర్చున్నాడు. సాయంత్రానికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. రాజకుమారుణ్ణి తన వెంట ఒక పెద్ద హాల్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక సింహాసనం ఉంది.
దాంట్లో రాక్షసుడు కూర్చొని రాజకుమారుణ్ణి తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమన్నాడు. రాజకుమార్తె చెప్పిన సలహా ప్రకారం రాజకుమారుడు రాక్షసుణ్ణి మొదట దండం పెట్టి చూపమని అడిగాడు. రాక్షసుడు సరేనని మొదటిసారి వంగాడు. రాజకుమారుడు కత్తి సిద్ధంగా ఉంచుకున్నాడు. రాక్షసుడు రెండోసారి వంగాడు. రాజకుమారుడు కత్తి రాక్షసుడి మెడపైకి ఎత్తి తయారుగా ఉంచుకున్నాడు. మూడోసారి రాక్షసుడు వంగడం, రాజకుమారుడి కత్తి రాక్షసుడి తలని మొండాన్ని వేరుగా ఖండించడం ఒక్కసారిగా జరిగాయి. ఈ పని పూర్తి కాగానే రాజకుమారుడు సంతోషంతో రాజకుమార్తె గదికి ఒక్క పరుగున వెళ్లి ఆమె చెవిలో పువ్వు తీసి లేపాడు. రాక్షసుణ్ణి చంపినందుకు రాజకుమార్తె రాజకుమారుణ్ణి చాలా మెచ్చుకున్నది. అప్పుడు రాజకుమారుడు అడిగాడు, ఇంతటితో మనకు వాడి పీడ వదిలినట్లేనా అని. అప్పుడే ఏమైంది, రాక్షసుణ్ణి చంపావన్న మాటే గాని అతని ప్రాణం వేరే ఇంకో చోట ఉండనే ఉంది. ఆ ప్రాణాన్ని కూడా చంపావంటే అప్పటికి రాక్షసుడు పూర్తిగా చచ్చినట్లు, లేకపోతే ఇంకో గంటలో అతను మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పింది రాజకుమార్తె. ఆ ప్రాణం ఎక్కడ ఉందో చెప్పరాదా, ఆ పని కూడా పూర్తి చేస్తాను అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది, ఇప్పుడు రాక్షసుణ్ణి చంపిన హాలుకు పక్కనే నీకు కొన్ని మెట్లు భూమిలోకి పోతూ కనిపిస్తవి. నీవు ఆ మెట్లన్నీ దిగిపోవాలి, చాలా లోతుకుపోవాలి. అలా పోతూ ఉంటే దారిలో నీకు 9 గదులు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. 9వ గది దాటంగానే నీ దారికి ఒక గోడ అడ్డు తగులుతుంది. అప్పుడు నీవు నీ కత్తి కొనతో ఆ గోడ మీద తొలగిపో గోడ అని 3 సార్లు కొట్టు. మూడోసారి కొట్టగానే గోడ తొలగిపోతుంది. అప్పుడు నీకెదురుగా ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో ఒక సింహాసనం మీద ఒక 10 ఏళ్ల కుర్రవాడు కూర్చుని ఉంటాడు. అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది. గిన్నె నిండా ఒక ద్రావకం ఉంటుంది. రాక్షసుడి ప్రాణం ఆ కుర్రవాడే. నీవు సరాసరి వెళ్ళి ఆ కుర్రవాణ్ణి నీ కత్తితో పొడువు. అతను చనిపోతాడు. దాంతో రాక్షసుడు చనిపోయినట్లవుతుంది. కుర్రవాణ్ణి చంపిన తర్వాత అతని చేతిలో ఉన్న గిన్నె నా దగ్గరికి తీసుకురా. దాంట్లో ఉన్న ద్రావకం ఒక్కొక్క బొట్టు ఇది వరకు రాక్షసుడి చేతిలో చనిపోయిన వారి ప్రాణాలన్నమాట. అందుకని నువ్వు ఆ ద్రావకం ఒక్క బొట్టు కూడా కింద పడనీయకుండా నా దగ్గరికి తీసుకురావాలి. రాజకుమారుడు వెంటనే మెట్లు దిగి వెళ్ళాడు. రాజకుమార్తె చెప్పినట్లు 9 గదులు, దాని తర్వాత గోడ తగిలాయి. గోడ మీద కత్తితో కొట్టగానే గోడ తొలగిపోయి గది కనిపించింది. రాజకుమారుడు ఎకాఎకిని వెళ్ళి గదిలో సింహాసనం మీద కూర్చున్న కుర్రవాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. కత్తి వీపులో నుంచి దూసుకుపోయింది. కానీ ఆ కుర్రవాడు మాత్రం అలాగే కొయ్యబారిపోయాడు. ఆ తర్వాత రాజకుమారుడు ద్రావకం గిన్నె తీసుకుని రాజకుమార్తెని కలుసుకున్నాడు. రాజకుమార్తె సంతోషించింది. తర్వాత ఆ ద్రావకం తీసుకొని రాజకుమార్తె రాజకుమారుణ్ణి వెంటబెట్టుకొని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయింది. అక్కడ రాక్షసుడి చేతిలో చనిపోయిన దురదృష్టవంతుల పీనుగులు వరుసగా ఉన్నాయి. అందులో పిల్లలున్నారు, పెద్దవాళ్లున్నారు, ఆడవాళ్లున్నారు. దాదాపు 1000 పీనుగుల దాకా ఉన్నాయి. రాజకుమార్తె తను తెచ్చిన ద్రావకం ఒక్కొక్క బొట్టే ఒక్కొక్క పీనుగ మీద వేసింది. అందరూ వరుసగా తిరిగి బ్రతికారు. వాళ్ళు జరిగిన సంగతంతా తెలుసుకొని రాజకుమార్తెని రాజకుమారుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. రాజకుమార్తె రాజకుమారుణ్ణి తనతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. రాజకుమారుడి తల్లిదండ్రులకు కూడా కబురు చేసి పిలిపించారు. ఒక సుముహూర్తాన రాజకుమార్తెని రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. తర్వాత రాజకుమారుడు భార్యను తీసుకొని తన రాజ్యానికి వచ్చి 1000 ఏళ్లు సుఖంగా బ్రతికాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.